వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ లక్ష్మీ నాగబాబు. ఈ వీడియోలో నేను మీకు కాకరకాయ చేదు లేకుండా ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 kg కాకరకాయ, ఉప్పు, కారం, పసుపు, తాలింపు దినుసులు. ముందుగా కాకరకాయ చెక్కు తీసుకుని నీళ్ళలో వేసుకోవాలి. ఇప్పుడు వాటిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా తీసుకోవాలండి. మీకు ఆనియన్ స్వీట్ ఉంటుంది అనుకుంటే ఒక చిన్న ఉల్లిపాయ ఒకటి తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని 100 గ్రామ్ ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, సాయమినపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి. తాలింపు దినుసులు వేగంగానే కరివేపాకు వేసుకుని కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వాటి కలుపుతూ ఇప్పుడు కాకరకాయ ముక్కలు 2-3 నిమిషాలు వేగిన తర్వాత తగినంత సాల్టు, అలాగే కొంచెం పసుపు వేసుకుని కలుపుకోవాలి. అది వేసుకుని కలుపుకుని 2-3 నిమిషాలు వేగిన తర్వాత అలాగే కొంచెం 1 టీ స్పూన్ చక్కెర వేసుకోవాలండి. చక్కెర వేసుకుని ఒక 10 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు సగం వేగిపోయినాయి కదండి. ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని చుట్టూ తీసుకుని మధ్యలో ఆయిల్ ఉండేటట్టు చూసుకుని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి. వేసుకుని వాటిని కలుపుతూ ఉల్లిపాయ వేగేదాకా వేయించుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఉల్లిపాయ చక్కగా వేగిపోయింది. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ చూసుకొని 2-3 నిమిషాలు వేయించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఆనియన్ ఎర్రగా వేగింది, అలాగే కాకరకాయ ముక్క కూడా క్రిస్పీగా వేగింది. ఏ పొడులు లేకుండా కాకరకాయ ఫ్రై ఈజీగా 10 నిమిషాల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంటను కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.